శంకర్ ఇదివరకు తీసిన సినిమాల కంటే ఈ సినిమా బెటర్, బట్ నాట్ ఏ శంకర్స్ కంబ్యాక్, నాట్ ఏ శంకర్స్ మూవీ అనేది అనిపిస్తుంది. రామ్ చరణ్ ఇటువంటి కథ చేయడం ఫస్ట్ టైం అండ్ ఆఫ్టర్ 6 years అవుతా సోలో రిలీజ్ వస్తున్నాడు. ఒక రామ్ చరణ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మంచి ఎక్స్పీరియన్స్తో వచ్చాను. పొలిటికల్ డ్రామా శంకర్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేశారని చెప్తున్నారు అందరూ. సో అంత హైప్ వచ్చేసప్పటికి ఏంటంటే మూవీలో చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. మనకి దిల్ రాజు గారు కొట్టేస్తామంటారు, ఆయన చాలా హైప్ ఇచ్చారంటారు. సో మైండ్ అనేది ఒక మంచి పొలిటికల్ డ్రామా చూస్తాం. మన చరణ్ గారిని గవర్నమెంట్ ఆఫీసర్గా చూద్దాం అనిపించేప్పటికి మూవీ అనేది చాలా ఫ్లాట్గా వెళ్ళిపోవడం వల్ల డిసప్పాయింట్మెంట్ అవుతారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయన సింపుల్ స్టోరీ, రెగ్యులర్ పొలిటికల్ డ్రామానే. మన పొలిటికల్ డ్రామా అంటే లీడరు ఆ టైప్ సినిమాలు చూస్తే కనుక అంత ఆ లెవెల్లో లేదు. సింపుల్ పొలిటికల్ డ్రామా అండ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. మంచి మ్యాన్లీ లుక్ తోటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చాలా అంటే చాలా బాగున్నాడు. అంటే నాకు ఈ మధ్యన త్రిపుల్ ఆర్లో రాముడు గెటప్ అంత ఒక్కొక్క గెటప్ చూసుకుంటే కంప్లీట్ డిఫరెంట్గా వచ్చాడు రామ్ చరణ్. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ లుక్ పరంగా మాత్రం ఇరగొట్టేశాడు, యాక్టింగ్ పరంగా మాత్రం చించేశాడు. బట్ రామ్ చరణ్ని యాక్టింగ్ గురించి చెప్పాలి అనేంత స్కోప్ ఇక్కడ నాకు లేదన్నట్టు అనిపించింది. అండ్ ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉన్నాయి, కొంతవరకు వర్కౌట్ అయితే కొంచెం ల్యాగ్ అనిపించేస్తాయి. సాంగ్స్ విషయానికి వస్తే కనుక గ్రాండ్వర్గా పెట్టారు సాంగ్స్. జరగండి ఒకటి పెట్టారు, ధూప్ ఒకటి డిఫరెంట్గా ట్రై చేశారు. మచ్చా సాంగ్ అయితే నాకు అంత అనిపించలా. రామ్ చరణ్ మన మెగా ఫ్యామిలీ డాన్స్, సో కొరియోగ్రాఫర్ని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయలేదు, సింపుల్ స్టెప్స్ అనిపించాయి. అంత హైప్ అనేది రాలేదు ఆ స్టెప్స్ వల్ల. అండ్ ఓవరాల్ కష్టమే అన్న చెప్పాలి అంటే, ఇది ఆ తర్వాత రిజల్ట్ని బట్టి కూడా ఉంటుంది. అవి దీనికంటే ఘోరం అనిపిస్తే కనుక ఇదే పైలేస్తుంది, ఇది చెప్పలేము అది. సో ఓవర్ అండ్ కియారా అద్వాని కొంతవరకు కథ కనెక్ట్ అవుతుంది, తర్వాత డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఇంకా సునీల్ గారు కామెడీ రోల్స్ వదిలేసి విలన్ రోల్స్ చేసుకుని మంచి ఫామ్లో ఉన్నారు. కామెడీ సునీల్ మనకు కనిపించకుండా విలన్ రోల్స్ చేస్తే చాలా బెటర్. శ్రీకాంత్ గారి స్కోప్ ఉంది. అండ్ ఎస్పెషల్లీ రామ్ చరణ్ తర్వాత మాట్లాడుకునే క్యారెక్టర్ లెవెల్ ఉన్నాయంటే ఎస్జే సూర్యన్, అంజలి గారు, వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ని పీక్స్ చేశారు. ఎమోషనల్ కంటెంట్తో వాళ్ళంతూ వాళ్ళు చేశారు. బట్ ఏంటంటే ఓవరాల్గా సినిమా అనేది డిసప్పాయింట్ అయ్యే వస్తారు. హైప్తో సింపుల్గా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టిన బాగానే అనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే కనుక మాత్రం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. మూవీలో చాలా హైలైట్, కొన్ని బయట జరిగే పాలిటిక్స్ చూపించా అంటున్నారు, బట్ అదైతే నాకు తెలియదు. మూవీ పరంగా అయితే అవి కథ అని నేను అనుకుంటున్నాను. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకర్ సార్ డైరెక్షన్ చాలా బాగుంది, గ్రేట్ అయినా. ఆయన ఒక అద్భుతము. ఆయన సినిమా తీసినాడంటే అది చూడాలంటే మనకు అదృష్టం ఉండాలన్న. శంకర్ సార్ డైరెక్షన్ చేశాడు ఒక మూవీ అంటే అది మామూలు కాదన్న, ఇచ్చి పడేసినట్టే అట్లా ఉంది. మూవీ అయితే చాలా బాగుందన్న. మూవీలో ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి, అది చెప్పేది కాదు, చూసేట అది ఓపెన్ మైండ్ క్లోజ్ మైండ్ కాదన్న మూవీ ఇది. మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ మూవీ థియేటర్కు చూడాలని కోరుకుంటా అన్న. ఎందుకంటే మూవీ అలా తీశారని శంకర్ సార్ అంటేనే ఒక అద్భుతం అన్న. ఆయన సినిమా తీస్తున్నా అంటే మామూలు కాదు. సీన్ పడినప్పటి నుంచి ఎండింగ్ వరకు గూజ్ బంప్స్ వస్తాయన్న. మూవీ అయితే ఇచ్చి పడేసిండు. ఇంకోటి మన ఇండియాలో ఏదైనా నెంబర్ 1 ఉన్నాడు ఓన్లీ శంకర్ సార్ వల్ల అయితే ఆయన ఆ కాలంలో టెక్నిక్ లేనప్పుడు కూడా ఆయన జెంటిల్మెన్ ఒకే ఒకడు ఇలాంటి ఎన్నో గొప్ప సినిమాలు తీశారన్న. ఆయన ఏదైనా అద్భుతంగా తీశారన్న. గేమ్ చేంజర్ మూవీకి చాలా అద్భుతంగా తీశారు, చాలా అద్భుతంగా ఉంది. హీరోయిన్ కాదు బట్ ఎనీహో ఏదైతే కానీ శంకర్ సార్ డైరెక్షన్ మూవీ అయితే ప్రపంచం సృష్టింది. సినిమా అయితే చాలా బాగుంది. ఎస్జే సూర్య నట రాక్షసుడు పోయి ఆయన ఉన్నాడంటే సినిమా వేరే లెవెల్ ఉంటుంది. అలా ఇలా కాదు, అందరు సింహాల మీద సవారీ చేసి ఎస్జే సూర్య గాడిదల మీద సవారీ చేస్తాడు. అలాగుంది మనకి మూవీ. సినిమా సందేశం శంకర్ సార్ తీసుకున్నా అంటే సందేశం అంటే భారతదేశం ఇండియా బాగుండాలి, బాగుపడాలి, ఒక గొప్ప మెసేజ్ ఉంటాయి. సందేశం అనేది ఒక గుడ్నెస్గా ఉంటుంది, అది మనం చెప్పేది కాదు, అది ఒక ప్రతి ప్రేక్షకుడు మూవీ చూస్తే తెలుస్తుంది. త్రిపుల్ ఆర్ గురించి నాకు తెలియదు భయ. ఆఫ్టర్ రంగస్థలం గురించి అయితే 2020 గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఇచ్చి పడేసాడు. ఆయన యాక్టింగ్ పుట్టిందే వాళ్ళ మంచులో కాబట్టి వాళ్ళకి యాక్టింగ్ పెద్ద విషయం కాదు భయ. రామ్ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ చాలా బాగుంది. ఇంకోటి దర్శకపరంగా శంకర్ సార్ సూపర్ ఇచ్చి పడేసిండు. విలన్ పరంగా ఎస్జే సూర్య బాగుంది, మ్యూజిక్ పరంగా తమన్ బాగుంది. హీరో కానీ కలెక్షన్ పుట్టిందే మా కొన్నిదల వంశంతో, మళ్ళీ దానికి మేము చెప్పేది అవసరం లేదు భయ. ఏది దిల్లా ఎందుకు సంతోషిస్తున్నాడు? కొడుకు పుట్టినాడనా? డబ్బులు ఎందుకు రావు? అన్ని మామూలుగా ఇచ్చి పడేస్తాడు. అట్ట కాదు, మళ్ళీ ఇంకో ప్రొడ్యూస్ హౌస్ కట్టుకుంటాడు. మామూలు కాదు, ఇంకా అన్ని కోట్లే మామూలుగా ఉండదు. ఇచ్చి పడేసిండు. ఎన్ని కోట్ల